ఈరోజు కథ నా నువ్వు నేనేను రచించిన వారు వనజ గారు. ఎస్ అంటున్నాడు, నో అంటున్నాడు తెలియదు, కానీ చేయి ముందుకు పెట్టపోయాడు విరాట్. అందుకే మధ్యలోనే లాగేసుకుని హే హూ ది హెల్ ఆర్ యూ, హీఈస్ మై హస్బెండ్ అన్నాను నేను కోపంగా. సో వాట్, నేనేం లైఫ్ మొత్తం నాకు ఇవ్వు అని అడగలేదు, జస్ట్ అట్లీస్ట్ 1 డే అని అడిగా డేట్కి. ఇలాంటి హస్బెండ్ కనుక ఇంట్లో ఉంటే అసలు డైలీ జిమ్లు గిమ్లు ఏం చేయాల్సిన అవసరం లేదు అని ఆ పాప అంటుంటే నోరు తెరుచుకొని చూస్తున్నాను నేను. యూ స్టూపిడ్, జస్ట్ షట్ అప్ యువర్ మౌత్. నీకు అంతలా కొవ్వు పట్టి ఉంటే వెళ్ళి నీ జిమ్ ట్రైనర్నో లేదా ఇంకో ఇసుక బస్తాలు ఎత్తుకునేవాడినో చేసుకో, అంతేకాని నా హస్బెండ్ జోలికి వచ్చావంటే మాత్రం ఐ కాంట్ బేర్ అంటూ దాన్ని చేయి పట్టుకుని మెల తిప్పేశాను నేను. దెబ్బకి కళ్ళల్లో నీళ్లు తిప్పేసింది. అది అలా ఉంటుంది దెబ్బ. మేము హౌస్ వైఫ్, మాకు ఏ ఎక్సర్సైజ్ అవసరం లేదు. మొగుడు జోలికి వస్తే ఆటోమేటిక్గా కొట్టడానికి బలం కూడా వచ్చేస్తుంది అని దాన్ని చూసి చెప్పి విరాట్కి ఒక యాంగర్ లుక్ ఇచ్చేసి పక్కకి వచ్చేసాను నేను. నా వైపు చూసి షాక్ అవ్వలేదు విరాట్. అదే నా వైఫ్ ఇంత సాహసం చేసింది ఏంటి అని. కానీ ఒక కూల్ ప్యాక్ తీసుకొచ్చాడు. ఫస్ట్ నాకేం అర్థం కాలేదు. తర్వాత తనే కూల్ ప్యాక్ తీసుకొని నా చేతి మీద పెడుతూ తనతో నీకు ఎందుకు వశం, ఏదో చేద్దామని చేయి చూడు ఎంత ఎరగా చేసుకున్నావో అని విరాట్ అంటూ ఉంటే అప్పుడు చూసుకున్నాను నా చెయ్యిని. దాన్ని మెలిక తిప్పేటప్పుడు సున్నితంగా అయినా నా చెయ్యి తిరగబడింది అని. కానీ ఒప్పుకుంటే నేను పండును ఎందుకు అవుతాను? కాబట్టి నీ వల్లే నువ్వు ఆ పాప అంత ఓపెన్ ఆఫర్ ఇస్తూ ఉంటే ఎందుకో సైలెంట్గా ఉన్నావు. నాకు ఆల్రెడీ కత్తి లాంటి వైఫ్ ఉంది, దాంతోనే ఇంకా ఏం లేదు. నీ తప్పు పట్టిన కత్తిని నేనేం చేసుకోవాలి అని. ఆహా, అసలు అవన్నీ కాదు. అది పిలిచినప్పుడు నువ్వే ఏ సిస్టర్ అని పిలిచి ఉంటే ఇదంతా వచ్చేది కానే కాదు. సో నీకు కూడా అది పిలిచిన డేట్కి వెళ్ళాలని మోజైంది కదా అంటూ మొక్కు ఎగబిలుస్తూ ఏడ్చాను నేను. వసు అంటూ లాలనగా పిలిచాడు విరాట్. పో, నాకేం వద్దు ఆ పిలుపులు గిలుపులు అన్నీ ఆ కొండ మూచు దానితోనే చెయ్యి అంటూ గడ్డం కాకపోతున్న విరాట్ చెయ్యి విసిరి కొట్టేశాను నేను. చూడు, మంచి టైం, హ్యాపీ టైం నీతో స్పెండ్ చేద్దామని ఇలా తీసుకొని వచ్చా. మొత్తం స్పాయిల్ చేశాం అంటే ఇంకెక్కడికి తీసుకువెళ్ళను, ఓకేనా అంటూ విరాట్ చెప్పేసరికి తీసుకువెళ్ళవా, ఇంకా ఇప్పుడు నేనేం చేశాను అంటూ బిక్కుముఖం వేసుకొని చూశాను నేను. ఇదంతా ఎవరే చేసింది, నే ఆత్మనా అని విరాట్ అడిగితే మరి అది అన్ని మాట్లాడుతూనే నువ్వు ఒక్క మాట కూడా ఏమీ అనవే, అందుకే కోపం వచ్చేసింది అని క్యూట్గా అన్నాను నేను. ఎందుకు రాదు, అయినా ఇప్పుడు నిన్ను మహేష్ బాబు వచ్చి ఏంటమ్మా అంటే ఏమంటావు అని అడిగాడు ఒక చెయ్యి పాకెట్లో పెట్టుకొని. నో నహి వద్దు, మహేష్ బాబునే అని నేను అరిస్తే నా నుదుటి మీద చిన్నగా మొట్టి కదా ఆ పాపకి నేనేదో నచ్చాను, ఏదో అడిగింది, దానికి ఎందుకే ఇలా ఎగురుతావని విరాట్ అడిగితే ఏమో అదే మా ఆడళ్ళ జన్మ హక్కు అని చెప్పి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అడిగాను. గుడి అయిపోయింది కాబట్టి. ఏమో చెప్పు నువ్వే అని విరాట్ అడిగితే అతని చెయ్యి పట్టుకొని తిరుగుతూ ఈరోజు మొత్తం ఇలా నీ చెయ్యి వదలకుండా తిరగాలి అని అన్నాను మెస్మరైజ్ అయిపోతూ. ఆర్ యు ష్యూర్ అని విరాట్ అడిగితే అబ్బో ఈరోజు మనకి ఏదో బంపర్ ఆఫర్ ఉన్నట్టు ఉంది అనుకుంటూ యా ఐఎమ్ ష్యూర్ అంటూ పల్లెకిలించాను నేను. సరే పద అంటూ కారు ఎక్కించి ఎక్కడికో తీసుకొని వెళ్ళాడు. అరగంట తర్వాత దిగాం. చూస్తే ఏదో కొత్త ప్రదేశంలాగా ఉంది. విరాట్ ఇది మన ఊరేనా అని అడిగాను నేను. కాదు అంటూ సింపుల్గా సమాధానమిచ్చి లోపలికి తీసుకొని వెళ్ళాడు. ఏదో చూసినట్టు ఉంది, నాకు ఎక్కడో తేడా కొడుతుంది సీనా అనుకుంటూ నేను లోపలికి వెళ్ళేసరికి విరాట్ వాళ్ళకి ఫీజు కూడా కట్టేశాడు. ఇద్దరికి చెరక వాచ్ తగిలించి లోపలికి తోశారు ఆ సంస్థ యాజమాన్యం. అంతే, ఇంకేముంది. ఆ గుడారం నుండి ఇంకో లోపలికి వెళ్ళిన నేను విరాట్ వైపు చూస్తూ వద్దు విరాట్ వద్దు అని అరుస్తూ ఉంటే వెనక్కి వెళ్ళాలని ట్రై చేస్తుంటే ఈరోజు మొత్తం నా చెయ్యి వదలకుండా ఉండే ప్లేస్కి తీసుకొని వెళ్ళమన్నావు కదా,
కమ్ అంటూ లాక్కెళ్లారు విరాట్. ఇక తప్పలేదు. నా ముందున్నవన్నీ కూడా వింత వింతగా తోచాయి. కానీ అవి ప్రమాదకరమైన ఆటలు నాకు తెలుసు. అంటే నాలాంటి అల్పజీవులకి ఎవరైనా నువ్వు నాకు నచ్చావు సినిమా చూస్తూ ఉంటే కొంచెం ఆ బ్రహ్మానందం గారు ఎక్కుతారు కదా, దాని పేరేంటో నాకు తెలీదు. ఇప్పుడు నా ఎదురుగా అదే ఉంది. అర్థమైందా మీకు? విరాట్ నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అని మా ఊరికి తగ్గట్టు చిన్నగా ఏర్పాటు చేసిన వండర్ల్యాండ్ అండి. రీల్స్లో చూడటం తప్ప ఇదే ఫస్ట్ టైం రియల్ టైం ఎక్స్పీరియన్స్. ఏదొక్కటే అంటే ఏమైనా అనుకోవచ్చు. మొత్తం గేమ్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి. ఫస్ట్ ఆ గేమ్నే ఎక్కించాడు విరాట్. వద్దు అని నేను మొత్తుకుంటూ ఉన్నా. లాక్కెళ్తూ ఉంటే నన్ను తీసుకెళ్ళి ఒక 50 మెంబర్స్ ఉన్న ఆ ప్రదేశంలో కూర్చోబెట్టాడు. బిక్కముఖం వేశాను నేను. ప్లీజ్ విరాట్ వద్దు అని నేను అంటూ ఉంటే అప్పుడే భయపడితే ఎలా డార్లింగ్ అంటూ చెప్పాడు విరాట్. ఆ లోపు సీట్ బెల్ట్ పెట్టుకోమని ఇన్స్ట్రక్షన్స్ రావటంతో ఇక సావే నాకు అనుకుంటూ బెల్ట్ పెట్టుకున్నాను. ఆహా కాదు, నాకు రాదు కాబట్టి విరాట్నే పెట్టేశాడు. జై హనుమాన్. భయం వేసినా సరే అరవకుండా అరుపు బయటికి వచ్చి పరువు పోకుండా నువ్వే కాపాడాలి స్వామి అంటూ కిందికి ముందుకు చూస్తూ ఉంటే వణుకు పుట్టి విరాట్ చేతిని గట్టిగా పట్టుకొని భుజానికి ముఖాన్ని ఆనించేశాను. బయట ప్రపంచం అసలు కనపడకుండా స్టార్ట్ అయింది అని తెలుస్తూ ఉంది. గాలి బలంగా వీస్తూ ఉంది. కిందికి మీదికి పైకి దూకుతుంది. అయినా సరే విరాట్ భుజం నుండి ముఖం పక్కకి తీయలేదు. నేను ఏ వసు ఇటు చూడు, ఏం కాదు, కళ్ళెత్తు అంటూ విరాట్ అరుస్తున్నా నేను తలపైకి ఎత్తను కూడా ఎత్తలేదు. అలాగే తల దూర్చేశాను నేను. కొంచెం సేపు అయ్యాక బలవంతంగా నా ముఖం పట్టి పైకి లేపాడు విరాట్. భయం వేసింది నాకు. కిందికి తిరిగి పైకి వెళ్ళి వస్తుంది. ఏటో పోతుంది. సో ఫైనల్లీ అది అయిపోయేలోపు నా ప్రాణం సగం పోయింది. కిందికి దిగాక విరాట్ని తరిమాను నేను. అతను కూడా నవ్వుతూ ముందుకు పరిగెత్తుతూ ఏ వసు అప్పుడే అరిస్తే ఎలా, ఇంకా ముందు ముందు చాలా ఉంది, ఇంకా బోలెడన్ని గేమ్స్ ఉన్నాయి అని విరాట్ అంటూ ఉంటే అంతే ఇంకా నీరుగారిపోయాను నేను. ఒక్క గ్లాస్ జ్యూస్తో నాతో తాగించి ఇంకా వింత గేమ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు విరాట్. ఈసారి నా బాధ పూర్తి ప్రాణాలు పోతాయని. ఫ్రెండ్స్ మీరు కూడా పండులాగా కమిట్ అయి హస్బెండ్ హ్యాండ్ పట్టుకోవాలని కోరికండి. దే కెన్ డూ ఎనీథింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.